హోమియోపతి అంటే ఒక సూడో సైన్స్ అని, షుగర్ పిల్స్ అని, అందులో మెడిసిన్ ఏమీ ఉండదని, ప్లాసిబో అని మాట్లాడే వాళ్ళ కోసం ఈ వీడియో. వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్. నేను డాక్టర్ సుష్మిత ఫ్రమ్ కానూరు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హోమియోపతిక్ సైన్సెస్ వాళ్ళు హోమియో మెడిసిన్స్ లో అసలు ఎట్లా పనిచేస్తుంది, అందులో పార్టికల్స్ ఎట్లా ఉంటాయి అని నానో టెక్నాలజీ పద్ధతిలో ఒక ఆర్టికల్ ని రిలీజ్ చేశారు. ఆటమిక్ ఎమిషన్ స్పెక్ట్రోమెట్రీ అనే పద్ధతి ద్వారా అందులో మందు ఎట్లా కనిపిస్తుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. హోమియోపతి పద్ధతి ప్రకారం ఒక చిన్న క్వాంటిటీ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ తీసుకుని దాన్ని పొటెంటైజేషన్ అనే పద్ధతిలో చాలా మైన్యూట్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ లోకి తీసుకెళ్తాం. హయ్యర్ ద పవర్ ఆఫ్ ద మెడిసిన్, లోయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది. కానీ అది ఎట్లా ఐడెంటిఫై చేశారు అంటే దాన్ని ఈ స్పెక్ట్రోమెట్రీలో మెడిసిన్ ని ఒక మబ్బులాగా మార్చి, మిస్ట్ లాగా అంటే పొగలాగా మార్చి దాని ద్వారా లైట్ ని పంపించారు. ఆ లైట్ పంపించినప్పుడు అందులో ఉన్న మెడిసిన్ ని బట్టి పర్టిక్యులర్ వేవ్ లెంగ్త్స్ లో ఆ లైట్ అనేది ఎమిట్ అయింది. ఇది జనరల్ గా కూడా వేరే పద్ధతుల్లో చాలా మైన్యూట్ క్వాంటిటీస్ లో ఏమన్నా కల్తీ ఉందా అనే ఐడెంటిఫికేషన్ కోసం జనరల్ గా ఈ పద్ధతి వాడుతూ ఉంటారు. అంటే పార్ట్స్ పర్ మిలియన్, పార్ట్స్ పర్ బిలియన్, అంటే బిలియన్ పార్ట్స్ లో ఒక్క పార్ట్ ఉన్నా కూడా ఐడెంటిఫై చేసే టెక్నాలజీ అన్నమాట. ఆ పద్ధతిలో ఇందులో మైన్యూటెస్ట్ ఫార్మ్స్ లో మెడిసిన్ ఉందని, కానీ చాలా ఇంటెలిజెంట్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ పద్ధతి ప్రకారంగా ఆ మెడిసిన్ బిహేవ్ చేస్తోంది అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అడాప్టివ్ హార్మోసిస్ అంటారు దాన్ని. అంటే మన బాడీలో హెల్తీ సెల్స్ ఏంటి, అన్హెల్దీ సెల్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసి ఓన్లీ అన్హెల్దీ సెల్స్ మీద మాత్రమే యాక్ట్ అయ్యేటట్టుగా హెల్దీ సెల్స్ ని విడిచిపెట్టి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ బిహేవియర్ లో ఆ మెడిసిన్ ఉంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో ఈ విషయాల మీద మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే గనక మీరు ఆర్టికల్ చదవచ్చు. ఇలాంటి ఇంకా విషయాలు కావాలి అనుకుంటే గనక ప్లీజ్ ఫాలో మోర్.